ఒక చిన్న ఊర్లో సత్యం అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, పెద్దవాడు రామ్, చిన్నది అను, అలాగే ముద్దుగా చూసుకునే తల్లి కూడా ఆయనతో ఉండేవారు. సత్యం ఉద్యోగం కోసం రోజంతా బిజీగా ఉండేవాడు. లక్ష్మి ఇంటి పనులతో తీరిక లేకుండా ఉండేది. పిల్లలు స్కూల్, ట్యూషన్స్ అన్నీ చేస్తూ వాళ్ల లోకాల్లో ఉండేవారు. అయితే ఈ మధ్య కుటుంబంలో చిన్న చిన్న తేడాలు కనిపించసాగాయి. ప్రతి ఒక్కరూ తామే బిజీ అని అనుకుని మిగతా వాళ్ల అవసరాలను పట్టించుకోవడం మానేశారు. ఒకరోజు సత్యం ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. భోజనం అప్పటికే పూర్తయిపోయింది. లక్ష్మి మౌనంగా కూర్చుంది. ఆమెని ఏమీ అడగకుండా అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు. రేపటి రోజు ఆదివారం. లక్ష్మి ఒక్క మాట కూడా లేకుండా తెల్లవారే లేచి వంట చేస్తుంది. అన్ని విధాలా ప్రత్యేకంగా సిద్ధం చేస్తుంది. పాయసం, బజ్జీలు. పిల్లలు ఆశ్చర్యపోతారు. అంతటి రెడీ ఎందుకు అనుకుంటారు. లక్ష్మి చిన్నగా నవ్వుతుంది. ఇంట్లో అందరూ బిజీగా ఉన్నారు కదా, కనీసం ఈ భోజనంతో ఒక్కసారైనా కలిసిపోతే సరిపోతుంది అనుకున్నా. ఆ మాట విని సత్యం కళ్ళు తడవుతాయి. పిల్లలు పశ్చాత్తాపంతో అమ్మని ఆలింగనం చేసుకుంటారు. అప్పటినుండి ప్రతి ఆదివారం కుటుంబ విందు రోజుగా నిర్ణయించుకుంటారు. ఎవరూ ఫోన్ చూడరు, ఎవరూ బయటకు పోరు, కేవలం ఒకరికొకరు గడిపే సమయం. ఆ రోజు నుండి ఆ ఇంట్లో ప్రేమ, నవ్వులు, మాట్లాడే మాటలు మరింతగా పెరిగిపోయాయి. మొరల్: కుటుంబంలో ప్రతి ఒక్కరితో గడిపే సమయం విలువైనది. మన ప్రేమను, శ్రద్ధను వ్యక్తపరచకపోతే అది మౌనంగా కలతను కలిగించవచ్చు. బిజీ జీవితం మధ్యలో కొంత సమయం కుటుంబానికి కేటాయించడం ఎంతో ముఖ్యం. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.